8వ భాగము పుష్పగిరి పండితులకు జ్ఞానబోధ. పుష్పగిరి అగ్రహారంలో పండితుల ముందు బ్రహ్మంగారు బండి ఎక్కి పోతుండగా పండితులందరూ అహంభావంతో బ్రహ్మంగారిని బండి దిగి శరణు వేడుకోమంటారు. బ్రహ్మంగారు బండి దిగి పండితుల ముందుకు వచ్చి నిలబడి బ్రహ్మం పరబ్రహ్మం రెండింటి మధ్య తేడా ఏమిటి అనే సందేహము గురించి వివరించమంటారు. వారెవరికి ఆ రెండింటి మధ్య తేడా తెలియక తికమక పడుతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుండడము బ్రహ్మంగారు గమనించి జంజం ధరించినంత మాత్రాన, పంచాంగం తెలిసినంత మాత్రాన బ్రహ్మం పరబ్రహ్మం గురించి తెలుసుకోవడం సులభతరం కాదు. చదవకపోయిన బ్రహ్మం పరబ్రహ్మం గురించి తెలుసుకోవచ్చని పండితులందరికీ బ్రహ్మంగారు చెప్పి వారికి కాలజ్ఞానం గురించి చెప్తారు. నేను కలియుగం 5000 సంవత్సరమున వీరభోగ వసంతరాయునిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణ భాగంలో ధూమకేతు అనే నక్షత్రము ఉదయించి అందరికీ కనబడుతుంది. క్రోధినామ సంవత్సరమున శుద్ధ పంచమి రోజున పునర్వాసి నక్షత్ర యుక్తమున కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచనలు అనుకోవడం చాలు. 4 వర్ణాల వారు మధ్యకాలంలో భ్రష్టులవుతారు. వేదములో ఆంత్య జాతుల పాలవుతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల వంచన చేరుతారు. విప్రులు విధవ వివాహాలు చేస్తారు. ప్రవృత్తి ధర్మాలు మారి ఇతరులకు బానిస వృత్తి చేస్తారు. బ్రాహ్మణులను పిలిచేవారుండరు. బ్రాహ్మణులు ఇతర విద్య కోసం పంట భూములను అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువవుతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయానికి వీరభోజ వసంతరాయులుగా ఉద్భవిస్తాను. 4 మూరల ఖడ్గం చేతబట్టి శ్రీశైల పర్వతానికి చేరుకుంటాను. అక్కడి ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచుతాను. నేను భూమిపైకి ఎలా వస్తానో మరోసారి చెప్తాను వినండి. కేదారి వరంలో నిరాహారినై జపం చేస్తాను. 3 వరాలు పొంది అక్కడి నుండి విక్రమనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతమునకు చేరుకొని తపస్సు చేసి అక్కడ మహామునులను మహర్షులను దర్శనం చేసుకుంటాను. అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. ఆ తరువాత మహానందికి చేరుకుని 2 రోజులు ఉండి శ్రావణ శుద్ధ పౌర్ణమి నాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను. నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మదాంధులు అజ్ఞానులై కొట్టుకు చస్తారు. నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. కొండలపైన జనులందరూ బంగారం గనులను కనుగొని బంగారం కోసం కొండలను పగలగొట్టుతారు. కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి. నేను వచ్చేసరికి వివాహాలు జరగడం మామూలైపోతాయి. వావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కులగోత్రాలు నీతి జాతి లేని పెళ్లిళ్లు జరుగుతాయి. పార్వతి అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు. అరణ్యములోను భూమిలోను ధనం ఉంటుంది. నేను భూమిపై పెక్కు దుశ్యంతరాలను సృష్టిస్తాను. పాతాళంలోని నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి. 4 సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. 120 తిరుపతులు పాడవుతాయి. నా రాకకు ముందు అనేక చిత్రములు జరుగుతాయి. శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచలనం మారి పాడవుతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళైపోతుంది. హరిద్వారులోని మర్రి చెట్టుపై మహిమలు జరుగుతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి. అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పూలు పూస్తాయి. నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది. వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కోలుగు పాటుకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం సూర్యనంది చేరుకుంటాను. శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం అవుతుంది. శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవుడు నాట్యమాడ గనగనమని గంటలు మోత వినబడుతుంది. బ్రహ్మరాంబ దేవస్థానములో ఒక ముసలి వచ్చి 7 రోజులు ఉండి అదృశ్యమవుతుంది. బ్రహ్మరాంబ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలియర్ నుండి పాలికాపిరిపై పదనేరుని గోపాలుడి గుడి ముందు చింత చెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో 2 పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము సూత్రాన 3 రోజుల నుండి అదృశ్యమవుతుంది. సూర్యనందీశ్వరుని ముందుట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ సమయాన పూలు పూచి కాయలు కాచి
పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది. సురువెల్ల నరసింహుని ఎదుట గంగిరావి చెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రోజున పల్లెకు తురకలు వస్తారు. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పట్టుతాయి. భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు పాలిండ్ల పాలు కారుతాయి. శాలివాహన శకం 1541న దోమకేతువు పుడుతుంది. 1555 నాటికి వివిధ దేశాలలో జనం నష్టం కలుగుతుంది. పెమ్మసాని తిమ్మన వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి నెల్లూరు రూపు మాసిపోతుంది. గండికోట, గోల్కొండ, ఆటరేని, కందలేరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురం లాంటి పట్టణాలు క్షేనామ సంవత్సర నాటికి నశించిపోతాయి. శ్రీలకంఠ నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులు, చెరువులు, నదుల నీరు ఇంకినా పజ్జూరు నీరు మాత్రం అస్సలు ఇంకిపోదు. పంచాలనం విశ్వ బ్రాహ్మణుల వారికి జ్ఞానబోధ. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుక వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు. నేను వచ్చేసరికి బ్రాహ్మణుడు వర్ణ సంకర వృత్తిని చేస్తూ తమ వైభవాన్ని కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణ కులం వారిని గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణ కులం అంతా వర్ణ సంకరమవుతుంది. ఆనాటి ప్రజల్లో దుర్బుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. రాజాది రాజులు అణిగి ఉంటారు. శూద్రులు విలాసాలు అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి ఎప్పుడైనా దర్శనమిస్తాను. కానీ వారి నెత్తురు భూమిపైన పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంతవరకు తగ్గుతుంది. చీమల నుండి బొజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడు తలపుతూ ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళ్తుంది. గడద్వలక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపిరి, అరవరాజ్యం, వెలుగోడు, ఓరుగల్లు, గోల్కొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చరణేంద్రియములు ఆయుధాల చేత బాణముల వల్ల నశిస్తాయి.